నేను ఇక్కడ ఒక 4-5 విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఒక యూదునిగా సమరయ దారిలో నడవడానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు భయపడలేదు. సమరయ స్త్రీతో మాట్లాడటానికి భయపడలేదు. సమరయ ఊరిలో ఉన్న ఆహారాన్ని తినటానికి ఆయన భయపడలేదు. సమరయ స్త్రీ పోసే నీళ్లను తాగటానికి కూడా ఆయన ఏ రకంగా భయపడలేదు. సమరయలో 2 రోజులు ఉండడానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే కూడా భయపడలేదు. ఆయనలో ఉన్నటువంటి ప్రేమ, కరుణ, కృప మనకు అర్థమవుతూ ఉంది. ఎందుకు ఈ మాట అన్నాం, ఎందుకు ఇన్ని విషయాలు మాట్లాడుకున్నామంటే, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని నీవు ఎలాగూ అడుగుచున్నావు. మూడవ అధ్యాయంలో నికోదేము యూదుల అధికారి, 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ ఒక పాపాత్మురాలు. ఇద్దరి విషయంలో కూడా దేవుడు ఎంతగానో కృప చూపించాడు. ధర్మశాస్త్రోపదేశకుడు నికోదేము, సమరయ స్త్రీ పాపాత్మురాలైనటువంటి స్త్రీ. ధర్మశాస్త్రోపదేశకుడి విషయంలో కూడా దేవుడు అంతే శ్రద్ధ చూపించాడు. సమరయ స్త్రీ విషయంలో కూడా దేవుడు అంతే శ్రద్ధ చూపించాడు. దేవునికి ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనేది లేదు. ఒక వ్యక్తి రక్షించబడడానికి దేవుడు కులాన్ని చూడడు, వర్గాన్ని చూడడు, రంగు భేదాన్ని చూడడు. ఆయన ఒక వ్యక్తిని రక్షించడానికి, ఒక వ్యక్తిని రక్షణలోకి నడిపించడానికి దేవుడు గంభీరమైనటువంటి ఒక తృష్ణ, ఒక ఆకలి కొనినటువంటి వ్యక్తిగా యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ యోహాను సువార్త 4వ అధ్యాయం, ఈ 4వ అధ్యాయం అంతా కూడా సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడినటువంటి తీరు, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి మాటలకు స్పందనగా సమరయ స్త్రీ ఏ విధంగా వ్యక్తిగతంగా ప్రభుని ఎరిగిందో, ఏ విధంగా వ్యక్తిగతంగా ఎరిగినటువంటి ప్రభువుని ప్రజలకు చూపించిందో, ఏ విధంగా తన యొక్క జీవితం అంచెలంచెలుగా మార్పు చెందిందో ఈ యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని సమరయ స్త్రీ ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ పైకి వెళ్ళింది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని యూదునిగా గమనించిన, యూదునిగా గ్రహించిన, యూదునిగా అర్థం చేసుకున్నటువంటి సమరయ స్త్రీ చివరికి లోకరక్షకుడుగా, నా రక్షకుడుగా, మన రక్షకుడుగా, ప్రజల కొరకు వచ్చినటువంటి రక్షకుడుగా గుర్తెరిగింది సమరయ స్త్రీ. మరి యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఉన్నటువంటి ధర్మశాస్త్రోపదేశకుడు అయినటువంటి నికోదేము యొక్క ఆలోచనకు 4వ అధ్యాయంలో ఉన్నటువంటి సమరయ స్త్రీ గారికి ఉన్నటువంటి ఆలోచనకు చాలా వ్యత్యాసం అనేది ఉంది. నికోదేము అడుగుతాడు, కొత్త జన్మ అంటే ఏంటి, మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళాలా? ఆయన ఆలోచన ధోరణి చూస్తే ఆయన వ్యక్తిత్వం అర్థమైపోతుంది. కానీ సమరయ స్త్రీ విషయానికి వస్తే గనక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని లోకరక్షకుడుగా, నా రక్షకుడుగా, మన రక్షకుడుగా, లోకులందరి కొరకైనటువంటి రక్షకుడుగా సమరయ స్త్రీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గుర్తెరిగింది. ఈ ఉదయకాల సమయంలో యోహాను సువార్తలో సమరయ స్త్రీ యేసును గ్రహించినటువంటి తీరు, యేసును గ్రహించినటువంటి 4 సందర్భాలు మనం ధ్యానం చేసుకుంటాం. యోహాను సువార్త చూడండి, 4వ అధ్యాయము 9వ వచనం. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమున కిమ్మని ఎలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఎలయనగా
యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. సమరయులు అంటే ఒక మాటతో మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సంకర జాతి ప్రజలు అని అర్థం. సమరయులు అని అంటే వాళ్ళు ఎవరంటే సంకర జాతి ప్రజలు. కొంతమంది యూదులు సమరయులతో సాంగత్యం చేసి వీళ్ళు వాళ్ళు అయిపోయి వారికి పుట్టినటువంటి జనాంగమే సంకర జాతి ప్రజలు, సమరయులు. అలాంటి వాళ్ళని యూదులు అస్సలు ఇష్టపడరంట. అలాంటి వాళ్ళు యూదులు అస్సలు ఇష్టపడరు. అదేవిధంగా చూస్తే ఈ నాలుగవ అధ్యాయంలో మనం గనక గమనిస్తే సమరయ స్త్రీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని 4 రకాలుగా అర్థం చేసుకొని 4 రకాలుగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని ఏం చేసుకున్నదంటే అర్థం చేసుకొని గ్రహించి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని చక్కగా ఆరాధన చేసినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ ఉదయకాల సమయంలో యోహాను సువార్త 4వ అధ్యాయము ఈ 9వ వచనంలో మనం చదువుకున్నప్పుడు ఏమనుంది అక్కడ? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని గురించి ఆయన యూదుడు అని గ్రహించింది. సమరయ స్త్రీ గారు ఏమని గ్రహించింది? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని ఆయన యూదుడు. యూదులు ఎవరితో సాంగత్యం చేయరు? వాళ్ళు ఏమండి? సమరయులతో సాంగత్యం చేయరు. యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఒక యూదుడిగా అక్కడ ఉన్నాడు. ఎలా ఉన్నాడు ఆయన? 4వ వచనములు, ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలు ఆయను అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే సమరయ స్త్రీ యేసు ప్రభు వారిని గ్రహించినటువంటి తీరు. సమరయ స్త్రీ యేసు ప్రభు వారిని ఆరాధించడానికంటే ముందు యేసు ప్రభు వారిని గమనిస్తుంది, గ్రహిస్తుంది. ఒక వ్యక్తిని మనం గొప్పగా చెప్పాలంటే, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని గొప్పగా మనం ఆరాధించాలి అని అంటే మనం ఏం చేయాలంటే ఆ వ్యక్తిని మనం స్పష్టంగా తెలుసుకోవాలి, స్పష్టంగా గ్రహించాలి, స్పష్టంగా ఏం చేయాలంటే గమనించాలి. అప్పుడే మన ఆరాధన స్పష్టంగా ఉంటుంది, మన ఆరాధన అర్థవంతంగా ఉంటుంది. ఇప్పుడు సమరయ స్త్రీ నీళ్లు చేదుకోవడానికి బావి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆయన అలసి ఉన్న రీతిగానే ఆయన కూర్చొని ఉన్నాడు. టైం ఎంత అయింది అప్పుడు? 6వ వచనంలో అప్పటికే ఇంచుమించు 12 గంటలు అయ్యింది. ఆ సమయంలో సమరయ స్త్రీ నీళ్లు చేదుకోవడానికి అక్కడికి వచ్చింది. అక్కడ కూర్చున్నటువంటి వ్యక్తిని చూచి ఆశ్చర్యపడింది. కారణం ఏంటో తెలుసా? ఈ యూదులు సమరయులతో సాంగత్యం చేయరు, స్నేహం చేయరు, సహవాసం చేయరు. సమరయులు ఈ దారిలో వెళ్ళారు అని అంటే యూదులు ఆ దారిలో వెళ్ళరు. సమరయులు ఇక్కడ నివాసం ఉన్నారు అని అంటే యూదులు ఆ పరిసర ప్రాంతాల్లో కూడా వాళ్ళు వెళ్ళరు. ఈ యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూస్తే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆ దారిలో వెళుతున్నారు. యూదులు నిష్ట కలిగినటువంటి వాళ్ళు. మొదటి పాయింట్లో ఉన్నాం మనం. 4 విషయాలు చెప్తారు. మొదటి పాయింట్, ఇప్పుడు సమరయ స్త్రీ యేసు ప్రభువారిని ఏమని గుర్తెరిగింది? యూదుడు అని చెప్పి. యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమును కిమ్మని ఎలాగూ అడుగుతున్నావు? మేమంటే మీకు గిట్టదు కదా, మేమంటే మీకు పడదు కదా, మేమంటే మీకు ఇష్టం లేదు కదా, మేమంటే మీకు చాలా కష్టం కదా, మమ్మల్ని ఇష్టపడరు కదా, మాతో మీరు మాట్లాడరు కదా, మాతో మీరు ఫ్రెండ్షిప్ చేయరు కదా, మాతో మీరు సహవాసం సాంగత్యం చేయరు కదా. పైగా మళ్ళీ ఇక్కడ బావి దగ్గర కూర్చొని మళ్ళీ ఏం అడుగుతున్నాడు ఈయన?
నీళ్లు అడుగుతున్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నీళ్లు అడుగుతున్నాడు. సమరయ స్త్రీ ఏమో నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. ఇక్కడ నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. యూదులు సమరయులతో సాంగత్యం చేయరు, సహవాసం చేయరు, వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడరు. సమరయులు నడిచిన దారిలో వీళ్ళు నడవడానికి ఇష్టపడరు. అది జ్ఞాపకం చేసుకోండి. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు గలిలయకు ప్రయాణమైపోతున్నాడు. అర్థం చేసుకోండి ఈ మాట. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు గలిలయకు వెళ్ళాలి అని అంటే, యూదులు గలిలయకు వెళ్ళాలంటే ఏం చేసేవాళ్ళంటే పూర్వం చుట్టూ తిరిగి వెళ్ళేవాళ్ళంట గలిలయకి. ఎందుకోసం? మధ్యలో సమరయ ఉంది. వాళ్ళ దాళ్ళకి ఎవరు వెళ్తారు? వాళ్ళ ఊళ్ళో నుంచి ఎవరు వెళ్తారు? వాళ్ళ గుమ్మాల ముందు నుంచి ఎవరు వెళ్తారు? సమరయులు కదా, సంకరజాతి వాళ్ళు కదా, వాళ్ళు మనం నిష్ట కలిగిన వాళ్ళం కదా. ఆ ఊళ్ళో నుంచి మనం వెళ్ళటం ఏంటి? వాళ్ళ వీధిలో నుంచి మనం వెళ్ళటం ఏంటి? మనం నిష్ట కలిగిన వాళ్ళం, వాళ్ళేమో నిష్ట లేని వాళ్ళు. ఒక రకమైనటువంటి ఒక ఆలోచన యూదులకి ఉండేది. వాళ్ళు నిష్ట కలిగినటువంటి వాళ్ళు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు యూదుడిగా ఎక్కడికి వచ్చారని అంటే ఆ బావి దగ్గర కూర్చుని ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు యూదుడిగా. ఇక్కడ మనం చూస్తే కనుక యూదులు సమరయులతో సాంగత్యం చేయరు, సమరయులతో స్నేహం చేయరు, సమరయులతో వాళ్ళతో మాట్లాడరు, సమరయుల దారిలోనికి వాళ్ళు వెళ్ళరు. ఈ 9వ వచనంలో మనం చదివితే కనుక ఈ సమరయ స్త్రీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని యూదుడిగా గమనించింది, యూదుడిగా చూసింది. అందుకనే యూదుడవైన నీవు సమరయ స్త్రీనైనా నన్ను దాహమునకిమ్మని ఎలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. మేము పెట్టింది మీరు తినరు కదా, మేము పోసింది మీరు తాగరు కదా, మాతో మీరు మాట్లాడరు కదా, మాతో సాంగత్యం ఏంటి, మాతో సహవాసం ఏంటి అన్నట్లుగానే ఉన్నదే మాట్లాడుతూ ఉంది సమరయ స్త్రీ గారు. నేను ఇక్కడ ఒక 4-5 విషయాలు జ్ఞాపకం చేస్తాను. యూదులు సమరయ దారిలో నడవరు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు గలిలయకు వెళుతూ సమరయ గుండా ఆయన వెళుతున్నాడు ఒక యూదుడిగా. ఇక్కడ అర్థం చేసుకోండి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సమరయ దారిలో నడవడానికి భయపడలేదు. అర్థం చేసుకోండి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సమరయ దారిలో సమరయ గుండా గలిలయకు వెళ్ళడానికి ఆయన భయపడలేదు. యూదులు అలా నడిచేవాళ్ళు కాదు, యూదులు అలా వెళ్ళేవాళ్ళు కాదు. యూదులు ఆ దారిలో నుంచి, ఆ వీధిలో నుండి, వాళ్ళ ఊళ్ళో నుంచి వెళ్ళడానికి ఇష్టపడేటటువంటి వాళ్ళు కాదు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కావాలనే, అలసి ఉన్న రీతిగానే ఆయన ఏం చేస్తున్నాడంటే సమరయ గుండా ఆయన వెళుతూ ఉన్నాడు. సమరయ గుండా నడవడానికి ఆయన భయపడలేదు. రెండో విషయం ఏమిటంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎందుకు భయపడలేదు? సమరయ స్త్రీతో మాట్లాడటానికి కూడా భయపడలేదు ఆయన. నన్ను గురించి తప్పుగా ఏమైనా అనుకుంటారేమో, నన్ను గురించి ఏమైనా కథలు అల్లుతారేమో, ఆ స్త్రీ అలాంటిది కదా, నన్ను గురించి తప్పుగా అనుకుంటారేమో అనేటటువంటి భయం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి లేదు. సమరయ దారిలో నడవడానికి ఒక యూదుడిగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు భయపడలేదు. సమరయ స్త్రీతో మాట్లాడటానికి ఒక యూదుడిగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు భయపడలేదు. మూడవదిగా విషయం ఏమిటంటే, సమరయలో శిష్యులు ఏం చేశారంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇక్కడ ఉన్నారు, శిష్యులు సమరయకు వెళ్ళారంటే దేనికోసం వెళ్ళారంటే ఆహారం కొనుక్కొని రావడానికి వెళ్ళారు. ఇక్కడ మూడో పాయింట్ అర్థం చేసుకోవాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వాళ్ళ దేశంలో ఉన్నదాన్ని తినటానికి కూడా ఆయన భయపడలేదు. యూదులు ఆ రకంగా ఉంటారు, యూదులు ఆ రకంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వాటన్నిటికీ భిన్నంగా, వాటన్నిటికీ వ్యత్యాసంగా ఒక ఆకలితో, ఆధ్యాత్మికమైనటువంటి ఆకలితో అక్కడ కూర్చొని ఉన్నాడు. శిష్యులు వెళ్ళారు, ఆహారాన్ని కొనుక్కొని రావడానికి వెళ్ళారు. అక్కడ మనం చూస్తే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కరుణ, కృప, ప్రేమ మనకు అర్థమవుతా ఉన్నాయి. నాకు ఎటువంటి తారతమ్యము లేదు, నాకు ఎటువంటి భేదము లేదు, నాకు ఎటువంటి దురుద్దేశము లేదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది మూడవది. నాలుగవ విషయం ఏమిటంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దాహమునకు ఏమడుగుతున్నాడు? ఆయన నీళ్ళు అడుగుతున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే,
నీ విషయంలో నాకు ఎటువంటి దురుద్దేశం లేదు, నాకు ఎటువంటి భేదం లేదు, కుల వివక్ష ఏమీ లేదు. నువ్వు పెట్టింది తింటా, మీ దేశంలో మీ ఊళ్ళో ఉన్నది తింటాను, తర్వాత నువ్వు పోసిన నీళ్లు నేను తాగుతాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క వ్యక్తిత్వం, ఆయనకు గొప్పతనం మనకు అక్కడ అర్థమవుతూ ఉంది. అదేవిధంగా 5వ పాయింట్ చూస్తే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సమరయలో 2 రోజులు ఉన్నాడు. సమరయలో ఎన్ని రోజులు ఉన్నాడు ఆయన? 2 రోజులు ఉన్నాడు. ఒక యూదునిగా సమరయ దారిలో నడవడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు భయపడలేదు, సమరయ స్త్రీతో మాట్లాడటానికి భయపడలేదు, సమరయ ఊరిలో ఉన్న ఆహారాన్ని తినటానికి ఆయన భయపడలేదు, సమరయ స్త్రీ పోసే నీళ్లను తాగటానికి కూడా ఆయన ఏ రకంగా భయపడలేదు. సమరయలో 2 రోజులు ఉండడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే కూడా భయపడలేదు. ఆయనలో ఉన్నటువంటి ప్రేమ, కరుణ, కృప మనకు అర్థమవుతూ ఉంది. ఎందుకు ఈ మాట అన్నాం, ఎందుకు ఇన్ని విషయాలు మాట్లాడుకున్నామంటే, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమును కిమ్మని నీవు ఎలాగూ అడుగుచున్నావు. తను చెప్పింది, నువ్వు యూదుడు కదా, నువ్వు యూదుడువు కదా. అందుకనే యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఉన్నటువంటి నికోదేము గారి ఆలోచనకు, 4వ అధ్యాయంలో ఉన్నటువంటి సమరయ స్త్రీ గారికి ఉన్నటువంటి ఆలోచనకు చాలా వ్యత్యాసం అనేది ఉంటుంది. ఈ 4వ అధ్యాయంలోకి వస్తే సమరయ స్త్రీ గారు చాలా స్పీడ్గా తన యొక్క ఆలోచన విధానంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గ్రహించే విధానంలో చురుకుగా ఉంటుంది. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మనం ఆత్మతో సత్యంతో ఆరాధన చేయాలంటే, ఆరాధిస్తున్నటువంటి వ్యక్తి గురించి మనకు స్పష్టంగా తెలియాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, దేవుని మర్మమైనటువంటి క్రీస్తును మనం స్పష్టంగా తెలుసుకున్న వారమై అని కొలస్సీలకు రాసిన పత్రికలో ఉంటుంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మనం స్పష్టంగా ఆరాధించడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మనం స్పష్టంగా తెలుసుకోవాలి కదా, ఆయన గుణగణాలను తెలుసుకోవాలి కదా, ఆయన గుణ లక్షణాల గురించి మనం ఎరగాలి కదా. అప్పుడే మన ఆరాధన అర్థవంతంగా ఉంటుంది, శక్తివంతంగా ఉంటుంది, ఆత్మీయంగా మన ఆరాధన ఉంటుంది. ఈ సమరయ స్త్రీ జీవితంలో 4 విషయాల్లో మొదటిది యోధుడు అని గుర్తెరిగింది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని. రెండవది నేను జ్ఞాపకం చేస్తాను, చూడండి 4వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా నేను దప్పికొనుకుంటున్నట్లును చేదుకొనుటకు ఇంత దూరం రాకుండానట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా. రెండో ఒక మెట్టు నుంచి ఇంకొక మెట్టుకు వచ్చింది. మొదటి పాయింట్లో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశం ఏంటంటే, నీ వల్ల కానీ, నీ ప్రజల వల్ల కానీ, నీ దేశం వల్ల కానీ నాకు ఎటువంటి అభ్యంతరము లేదు, నాకు ఎటువంటి తారతమ్యము లేదు, నాకు ఎటువంటి దురుద్దేశము లేదు అన్న పాయింట్లో తను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి 5 విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నా. యూదుల ఆధారంలో నడవడానికి ఇష్టపడరు, ఆ స్త్రీతో మాట్లాడటానికి ఇష్టపడరు, ఆ ఊర్లో ఉన్నదాన్ని తినటానికి ఇష్టపడరు, వాళ్ళు పోసిన దాన్ని పెట్టిన దాన్ని తినటానికి ఇష్టపడరు, ఆ ఊళ్ళో ఉండటానికే ఇష్టపడరు, వాళ్ళు నడిచిన దారిలో నడవడానికి ఇష్టపడరు. కానీ వీటన్నిటికీ మించి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే, వ్యక్తిగతంగా కావాలనే గలిలయకు వెళ్ళవలసింది యూదులు యోర్దాను దాటి వెళతారు, యూదులు నదన్నా దాటుతారు, కానీ వీళ్ళ ఊరి గుమ్మం దాటరు. అర్థమైందా ఈ మాట? యూదులు గలిలయకు వెళ్ళడానికి నదన్నా దాటి వెళతారు, కానీ చుట్టూ తిరిగి వెళ్తారు, కానీ వీళ్ళ దారిలో నుంచి వెళ్ళరు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కావాలనే, నాకు ఎటువంటి దురుద్దేశం, ఎలాంటి భేదము లేదు, మీరు నాకు చాలా ప్రియమైనటువంటి వారు అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వారికి చాటి చెప్పడానికే ఆ పని వాళ్ళు చేశారు. దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో అనే విషయాన్ని మనం ఇక్కడ మొదటి పాయింట్లో మనం అర్థం చేసుకున్నాం. రెండవదిగా సమరయ స్త్రీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని రెండవ మెట్టుగా ఏమర్థం చేసుకుంటుందంటే, 15వ వచనంలో ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా నేను దప్పికొనుకుంటున్నట్లును చేదుకొనుటకి ఇంత దూరం రాకుండానట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా. రెండవదిగా తన జీవితాన్ని సులభతరం చేయగలిగినటువంటి ఒక వ్యక్తిగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గ్రహించింది. ఇంకొక మాటతో చెప్పాలంటే, అవసరం తీర్చగలిగినటువంటి వ్యక్తిగా, అవసరాలు తీర్చగలిగే వ్యక్తిగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని సమరయ స్త్రీ గ్రహిస్తుంది. ఓహో అట్లాగా ప్రభు, అయితే నేను ఇంత దూరం రాకుండానట్లును
నేను దప్పికొనకుండానట్లును దయచేసి ఆ నీళ్లు నాకు దయచేయి, దయచేసి ఆ నీళ్లు నాకు దయచేయి. అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని అవసరాలు తీర్చే వ్యక్తిగా, అవసరాలను జీవితాన్ని సులభతరం చేసేటటువంటి వ్యక్తిగా సమరయ స్త్రీ గ్రహిస్తుంది. ఓహో, ఈయన చెప్పింది వింటే, ఈయన చెప్పింది చేస్తే, ఈయన ఎలాగున్నాడంటే అవసరాలు తీర్చే వ్యక్తిగా ఉన్నాడు, జీవితాన్ని సులభతరం చేయగలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. చేదుకునే బాధ ఉండదు, ఇంత దూరం వచ్చే బాధ ఉండదు, సమయం వృధా కాదు అని అవసరాలు తీర్చగలిగేటటువంటి వ్యక్తిగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని సమరయ స్త్రీ గ్రహిస్తుంది. మొదటిగా యూదునిగా గ్రహించింది, రెండవదిగా జీవితాన్ని సులభతరం చేసేటటువంటి వ్యక్తిగా, అవసరాలు తీర్చేటటువంటి వ్యక్తిగా గ్రహించింది. ఈయన తీర్చగలడు, ఈయన చేయగలడు అనేటటువంటి ఒక భావన, ఒక అవగాహనలో సమరయ స్త్రీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గ్రహిస్తుంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఆరాధన చేయడానికి ఆయనను అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆయనను అర్థం చేసుకోకుండా మన ఆరాధన స్పష్టంగా చక్కగా ఉండదు. అది 15వ వచనం. మూడవదిగా 4వ అధ్యాయం 19వ వచనంలో 3వ మెట్టు మనకు కనిపిస్తుంది. చూడండి. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. చాలు. ఇది 3వ మెట్టు. మొట్టమొదటి మెట్టు యూదునిగా, రెండవ మెట్టు అవసరాలు తీర్చే వ్యక్తిగా, మూడవది ప్రవక్తగా గ్రహిస్తుంది. ఇదంతా ఎలా జరుగుతుందంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు, స్పష్టంగా మాట్లాడుతున్నప్పుడు తను కూడా స్పష్టంగా గుర్తిరుగుతుంది, తను కూడా స్పష్టంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గమనిస్తుంది. ఈ 19వ వచనంలో, అయ్యా నువ్వు ప్రవక్తవని గ్రహించుచున్నాను, నువ్వు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఈ స్త్రీ గురించి ఎవరో చెప్పల. అర్థం చేసుకోండి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఈ స్త్రీ గురించి ఎవరో పోసగుచ్చి చెప్పల. ప్రభువా, యేసు ప్రభువా, ఆవిడ ఇలాంటిదండి, ఆవిడ జీవితం ఇలాంటిదండి, ఆవిడ జీవితం ఇంత పాపిష్టి జీవితం అండి, ఆవిడ జీవితం మంచిది కాదండి అని ఎవరు చెప్పలేదండి. ప్రవక్త జరగబోదానని, ముందుగా జరగబోయేదానని చెప్పేవాడు. ప్రవక్త జరగబోయేదానిని ప్రకటించేవాడు, ప్రవచించేవాడు. ప్రవక్త ఎప్పుడో జరగబోయేటటువంటి దానిని గ్రహించి పరిశుద్ధాత్మ వలన బోధించబడి, తెలియపరచబడి ప్రకటించే గొప్ప వ్యక్తి ప్రవక్త. ఆ విధంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఈ యొక్క సమరయ స్త్రీ, నువ్వు ప్రవక్తవని గ్రహించుతున్నాను. తను ఎందుకోసమని, తన జీవితంలో జరిగిన పరిస్థితులన్నీ ఆయనకు తెలుసు అన్న సంగతి ఈవిడ తెలుసుకుంది. నా జీవితంలో ఏం జరిగిందో, నా యొక్క జీవితంలో ఏమేం జరిగినాయో, నా యొక్క జీవితంలో ఏమేం జరిగిందో, ఏమేం జరగబోతున్నాయో ఆయన సమస్తము చెప్తున్నాడు. ఈయనెవరు? ప్రవక్త. యూదునిగా గమనించింది, అవసరాలు తీర్చే వ్యక్తిగా గమనించింది, మూడవదిగా ప్రవక్తగా కూడా గమనిస్తుంది. ప్రవక్త, ఆయన ప్రవక్త. జీవితంలో జరిగినటువంటి పరిస్థితులు, జీవితంలో జరిగినటువంటి సంగతులు అన్నీ కూడా ఆయన చెప్తా ఉన్నాడు. ఈయన ఏమై ఉండాలా? ఒక ప్రవక్త అయి ఉండాలి. ఈయన ఎవరు ఇలా చెప్పరు, ఎవరు ఇలా మాట్లాడరు, ఎవరు కూడా ఇలా సంభాషణ చేయరు. ఒక జీవితంలో ఆవిడ తెలియకుండా ఎంత ఉంచుకుందో, ఒక వ్యక్తి తెలియకుండా ఎన్నైతే ఉంచుకుంటాడో అన్నీ దేవునికి తెలుసు, అన్నీ దేవుడు ఎరుగును. అంతరింద్రియములను ఎరిగిన దేవుడు, అంతరింద్రియములను ఎరిగిన దేవుడు, సృష్టించిన దేవుడు, అన్నీ కూడా తెలుసుకునేటటువంటి గొప్ప దేవుడు. ఆయన ప్రవక్త. ఈయన ప్రవక్త అయి ఉంటాడు, ఈయన ప్రవక్తగా ఉన్నాడు, ఈయన గొప్పవాడు. నా యొక్క జీవితంలో జరిగినటువంటి ప్రతీది కూడా ఆయన పోసగుచ్చినట్లు చెప్తున్నాడు. ఈయన ప్రవక్త, గొప్ప వ్యక్తి. తన యొక్క విశ్వాసంలో అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టు ఎదుగుతుంది, ఆయనను ఎరుగుతుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం కూడా మన ఆరాధన జీవితంలో, మన యొక్క వ్యక్తిగత జీవితంలో, ఆరాధన అనేది మందిరంలో మొదలయ్యేది కాదు. ఆరాధన అనేది ఇక్కడికి వచ్చినప్పుడే స్టార్ట్ అయ్యేది కాదు. అది ఆరాధన అనేది మన అనుదిన జీవితంలో, కుటుంబ జీవితంలో, మన యొక్క వ్యక్తిగత జీవితంలో
అది ఎలాంటి పరిస్థితుల్లోనైనా అది జరుగుతూ ఉండవలసినటువంటి ఒక ప్రక్రియ, అది జరగాల్సినటువంటి ఒక ప్రక్రియ. ఆరాధన అనేది జీవితం అంతా కూడా ఉంటుంది. ఆదివారం ఒక్కరోజే ఉండదు ఆరాధన. మన యొక్క జీవితం అంతా ఆరాధన, మన యొక్క జీవితం అంతా స్తుతే. అలా అవ్వడానికి మనం చేయవలసినటువంటి పనులు ఏమిటంటే, మనం ఎవరినైతే ఆరాధిస్తున్నామో ఆ వ్యక్తిని మనం స్పష్టంగా ఎరగాలి, స్పష్టంగా మనం గుర్తెరగాలి. మొదటి పాయింట్లో నాకు ఎటువంటి తారతమ్యం లేదు, ఎలాంటి భేదము లేదు అని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు నేర్పించారు. అక్కడ అర్థం చేసుకుంది, ఆయన మనస్సు ఏంటో అర్థమైపోయింది. రెండవదిగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలను బట్టి అవసరాలు తీర్చే వ్యక్తిగా, ఓకే ఈయన సరిపోయిన వాడు, ఈయన చేయగలడు అనేటటువంటి స్థాయిలోనికి వచ్చింది. మూడవదిగా ప్రవక్తగా గ్రహించింది. ఎందుకోసమని నా జీవితాన్ని గురించి చెప్తున్నాడు. నా యొక్క జీవితంలో జరిగినటువంటి సంగతులు ఆయనకు తెలుసు. ఎవరు ఆయనకి చెప్పనవసరంలా, ఎవరు ఆయనకి కూర్చోబెట్టి ఒక్కొక్క వ్యక్తి గురించి ఆయనట్లా ఈయనట్లా అని చెప్పనవసరం లేదు. నా గురించి దేవునికి తెలుసు, మనందరి గురించి కూడా దేవునికి తెలుసు. ఫోర్త్ టెల్లర్ అంటే జరగబోయే దానిని చెప్పేవాడు, గొప్ప వ్యక్తి. అది మూడవ సంగతి. నాలుగో పాయింట్ నేను జ్ఞాపకం చేస్తాను, చూడండి. 4వ అధ్యాయం 29వ వచనం. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడ అని ఆ ఊరి వారితో చెప్పగా. 4వది మనం అనుకున్న 4 పాయింట్లో ఇది చివరి పాయింట్. సమరయ స్త్రీ తన యొక్క జీవితంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని ఏమైతే అర్థం చేసుకోవాలో అదే అర్థం చేసుకున్నది. ఏమైతే ముఖ్యమో, ఏదైతే ప్రధానమో, ఏదైతే ప్రత్యేకమో, ఏమైతే తెలుసుకోవాలో ఒక వ్యక్తి తన యొక్క మానవ జీవితంలో అదే తెలుసుకున్నది. ఏమని చెప్పింది 29వ వచనంలో? మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. ఈయన క్రీస్తు, అభిషిక్తుడు, రక్షకుడు, విమోచకుడు, విమోచించేటటువంటి వాడు, నా అవసరం తీర్చేవాడు కాస్త మన అవసరాలు తీర్చేవాడయ్యాడు. మన రక్షకుడు అయ్యాడు. నా అవసరం మాత్రమే తీర్చేవాడు కాదు, మన అవసరాలు తీర్చేవాడు. ఈ రోజుల్లో మనకున్నటువంటి మానవుడికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అత్యవసరమైనటువంటి అవసరం ఏంటంటే రక్షణ. ఇంతకంటే మించిన రక్షణ, ఇంతకంటే మించిన అవసరత ఏమీ లేదు. మానవుడికి ఒక మనిషికి అత్యవసరంగా ఇప్పుడు కావాల్సింది ఏంటంటే రక్షణ. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని ఆయన ఇచ్చేయించుతున్నాడు, ఆయన ఇష్టపడుతున్నాడు. అందరూ అంతటను మారు మనసు పొందాలి, రక్షణ పొందాలని ఇచ్చేయించుతున్నాడు. సమరయ స్త్రీ తన యొక్క జీవితానికి కావలసినటువంటి ఒక పాయింట్, ఒక పొజిషన్కు తను వచ్చిందనమాట. 29వ వచనంలో ఈయన క్రీస్తు కాడా అంటే ఈయన క్రీస్తే, ఈయన రక్షకుడే, ఈయన రక్షించేవాడు, ఈయన విమోచించేటటువంటి వాడు. ఈయన దగ్గర దాచాల్సింది ఏమీ లేదు, దాచిపెట్టడానికి ఏమీ లేదు, అసలు దాచలేము, దాయలేము. అంత గొప్పవాడు. ఇలాంటి వ్యక్తిని నా యొక్క జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఇలాంటి శక్తిగల ప్రవక్తను, ఇలాంటి మంచి మనసు కలిగినటువంటి యోధుని, ఇలాంటి అవసరం తీర్చేటటువంటి గొప్ప వ్యక్తిని, ఇలాంటి రక్షించేటటువంటి గొప్ప వ్యక్తిని నా యొక్క జీవితంలో ఎప్పుడు నేను చూడలేదు. ఇలాంటి వ్యక్తిని ఆరాధించాలి కదా, ఇలాంటి వ్యక్తిని ఆరాధించాలి కదా. నా అవసరాలు తీర్చే వాడు అని గుర్తెరిగినటువంటి సమరయ స్త్రీ ఈ అవసరత నా ఒక్కదాని అవసరతే కాదు, నా ఊరి వాళ్ళ కొరకైనటువంటి అవసరత, నా ప్రజల కొరకైనటువంటి అవసరత, వాళ్ళందరినీ ఎక్కడ తీసుకొని వచ్చింది? తను ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పాదాల దగ్గరకు తీసుకొని వచ్చింది. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పాదాలు ఎక్కడుంటాయో అదే ఆరాధన. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో యోహాను అంటారు, చచ్చిన వాని వలె ఆయన పాదం యొద్ద నేను పడి తిని అని అంటాడు. దయ్యాలు వదిలిపోయినటువంటి వ్యక్తి, బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడై ఉండి ఎక్కడున్నాడు? ఆయన పాదాల దగ్గర కూర్చొని ఉన్నాడు. ఈ సమరయ స్త్రీ ఊళ్ళోనికి వెళ్ళి ఊరి వాళ్ళందరికీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వాని గురించి చెప్పింది అని అంటే తను గ్రహించింది అని అర్థం.
ఈయన క్రీస్తు, ఈయన రక్షకుడు, ఈయన విమోచకుడు అని ఊరి వాళ్ళందరికీ చెప్పిందంటే ముందుగా తను గ్రహించుకున్నది, తను అర్థం చేసుకున్నది, తను ఒక పరమార్థంలోనికి వచ్చింది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఏమిటంటే మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని స్పష్టంగా తెలుసుకోవాలి. దేవుని మర్మమైనటువంటి క్రీస్తును స్పష్టంగా మనము తెలుసుకోవాలి. ఇది ఒక రోజుతో అయ్యేది కాదు. ప్రతిదినము, అనుదినము, అనుక్షణము ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారితో సహవాసం చేస్తున్నప్పుడు దేవుడు మనకు అర్థమవుతూ ఉంటాడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారితో స్నేహం చేస్తున్నప్పుడు, తన కుమారుడు యొక్క సహవాసంలోనికి మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు, జీవిస్తూ ఉన్నప్పుడు, ఆయనలో అనుక్షణము స్నేహము సహవాసం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎవరో కొన్నిసార్లు మనకు అర్థం కాకపోయినా దేవుడు తనను తాను మనకు బయలుపరుచుకుంటాడు. అప్పుడు మనం అర్థం చేసుకోగలం. అప్పుడు మనం ఆయనను అర్థం చేసుకొని అర్థవంతంగా మనము ఆరాధించగలిగినటువంటి వారమై ఉన్నాం. మెస్సియాగా, క్రీస్తుగా, లోకరక్షకుడుగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని ఆవిడ అర్థం చేసుకున్నది. కొండ మీద ఆరాధన కాస్త, గెరిజిము కొండ మీద ఆరాధన కాస్త సమరయ స్త్రీ యొక్క జీవితంలో ఆత్మీయమైనటువంటి ఆరాధనగా మారిపోయింది, ఆధ్యాత్మికమైనటువంటి ఆరాధనగా మారిపోయింది, ప్రభువుతో ఆరాధనగా మారిపోయింది, లోకరక్షకుడితో ఆరాధనగా మారిపోయింది. ఈయన నిజముగా లోకరక్షకుడు, ఈయన నిజముగా విమోచకుడు. ఎంత ఆనందంగా ఆరాధించింది ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని, ఎంత ఆత్మీయంగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని ఆరాధించింది. అందరిని కూడా ఆరాధనలోనికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి నడిపించింది. మొదటి పాయింట్లో ఒక మాట అన్నాను. ఏమన్నానంటే, సమరయలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఎన్ని రోజులు ఉన్నాడు అక్కడ? 2 రోజులు ఉన్నాడండి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు సమరయలో 2 రోజులు ఉన్నాడు. 2 రోజులు ఉన్నాడు. వాళ్ళు పెట్టింది తిన్నాడు, వాళ్ళు పోసింది తాగాడు, వాళ్ళతో మాట్లాడాడు, వాళ్ళ దగ్గర కూర్చున్నాడు, వాళ్ళతో స్నేహం చేశాడు, వాళ్ళతో సహవాసం చేశాడు. ఎంత గొప్ప దేవుడండి, ఎంత గొప్పవాడండి. స్థాయి చూడలేదండి ఆయన, కులం చూడలేదండి ఆయన, భేదం ఎంచలేదండి ఆయన. అది మొదటి పాయింట్లో మనం చూసుకున్నాం. సమరయ దారిలో నడవడానికి ఎవ్వరూ, ఏ యూదుడు ఇష్టపడడు, కానీ నాకు ఇష్టమే అని అన్నాడు. సమరయ స్త్రీతో మాట్లాడటానికి ఏ యూదుడు ఇష్టపడడు, కానీ నాకు ఇష్టమే. సమరయ ఊరిలో ఉన్నదాన్ని, దొరికిన దాన్ని ఎవరు తినరు, తాగరు, కానీ నాకు ఇష్టమే. సమరయ స్త్రీ పోసిన నీళ్ళు ఎవరు తాగరు, కానీ నాకు ఇష్టమే. మా ఇంట్లోనికి రావడానికి ఏ యూదుడు ఇష్టపడడు, కానీ నాకు ఇష్టమే నీ ఇంట్లోకి రావడానికి. నీతో ఉండడానికి నాకు ఇష్టం, నీతో సహవాసం చేయటం నాకు ఇష్టం, నీతో స్నేహం చేయటం నాకు ఇష్టం. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అక్కడే కదా సమరయ స్త్రీకి అర్థమైపోయింది, నాకు ఎటువంటి అభ్యంతరం, వ్యత్యాసం లేదు. 2వ పాయింట్లో తన జీవితాన్ని సులభతరం చేయగలిగినటువంటి దేవుడిగా, వ్యక్తిగా గ్రహించింది. నా అవసరతలు తీర్చగలిగేవాడు అనుకుంది. తర్వాత మనందరి అవసరతలు తీర్చగలిగే వ్యక్తిగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని గుర్తించింది. 3వదిగా ప్రవక్తగా గుర్తించింది. దేవుని బిడ్డలంగా మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, మన గురించి ఆయనకు అంతా తెలుసు, మన గురించి ఆయన అంతా ఎరుగును. మన యొక్క జీవితాన్ని గురించి సమస్తం స్పష్టంగా ఎరుగును ఆయన. ఒక బిడ్డ గురించి, ఒక కుమారుడు గురించి, ఒక కుమార్తె గురించి తండ్రికే తెలుసు. ఆయనే పరలోకపు తండ్రి. ప్రవక్తగా, 4వదిగా మెస్సియాగా, క్రీస్తుగా, లోకరక్షకుడుగా సమరయ స్త్రీ గ్రహించింది. తన యొక్క ఆరాధన ఆత్మీయంగా మారిపోయింది, తన యొక్క ఆరాధన ఆధ్యాత్మికంగా మారిపోయింది, ఆహ్లాదంగా మారిపోయింది, ఆనందంగా మారిపోయింది, సంతోషంగా మారిపోయింది. ఇది వరకు ఆరాధించిన దానికంటే ఇది ఇంకా ఆధ్యాత్మికంగా ఉంది, ఆత్మీయంగా ఉంది. ఇదివరకు ఆరాధించినటువంటి ఆరాధన ఏదో క్రమక్రమంగా వచ్చింది, ఏదో అలవాటు ప్రకారంగా చేసింది, ఏదో జాతి ప్రకారంగా చేసినదై ఉంటుంది, ఏదో అలవాటు ప్రకారంగా చేసినదై ఉంటుంది. కానీ ఈ రోజున సమరయ స్త్రీ యొక్క ఆరాధనలో కొత్త మలుపు, శ్రేష్టమైనటువంటి ఆనందం, ఎన్నడూ లేనటువంటి ఆనందం, ఎక్కడ దొరకనటువంటి ఆనందం. ఆరాధనలో ఎంజాయ్,
ఎంత సంతోషం, ఎంత ఆనందం, ఎంత ఉరకలు వేస్తూ ఉంది. కుండ పడేసి పరిగెత్తింది, ప్రజలందరినీ తీసుకొని వచ్చింది, ఎంత పరిచర్య చేస్తూ ఉంది, ఎంత ఘనమైనటువంటి ఆరాధనలోనికి ప్రజలందరినీ నడిపించింది. అయ్యా మా 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 దగ్గర 2 రోజులు ఉండండి, నాకు అర్జెంట్ పని ఉంది, గలిలయకు వెళ్ళాలని వెళ్ళిపోవచ్చు యేసుప్రభు వారు. కానీ అలా వెళ్ళలేదండి. నేను ఇంకొక మాట అన్నాను, యూదులు గలిలయకు వెళ్ళాలంటే యోర్దాను దాటి వెళ్తారు, చుట్టూ తిరిగి వెళ్తారు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సమరయ్య గుండా వెళ్ళాడు. ఆయన సమరయ్య గుండా వెళుతున్నాడు, కావాలని వెళ్తూ ఉన్నాడు. దేవుడు ఎవరో, దేవుని యొక్క శక్తి ఏంటో, దేవుని యొక్క ప్రేమ ఏంటో, దేవుని యొక్క మనస్సు ఏంటో సమరయ స్త్రీ అర్థం చేసుకుంది. మనం కూడా అలా అర్థం చేసుకుంటే మన ఆరాధన ఒక నూతనమైనటువంటి ఒరవడిలో, నూతనమైనటువంటి ఉత్సాహంతో, నూతనమైనటువంటి విధానంలో ముందుకు వెళ్తుంది. మనం అర్థం చేసుకుందాం. ఏదో అలవాటుగా కాదు, ఏదో ఆనవాయితీగా కాదు, ఏదో అలవాటు అయినటువంటి ఆరాధన కాదు. వాక్యపు వెలుగులో, నూతనమైనటువంటి ఒరవడిలో సమరయ స్త్రీ 3వ అధ్యాయంలో ఒక వ్యక్తి గురించి చెప్పారు. నికోదేము గారికి ఉన్నటువంటి ఆలోచనకు, సమరయ స్త్రీ గారికి ఉన్నటువంటి ఆలోచనకు చాలా వ్యత్యాసం ఉంది. చాలా చాలా డిఫరెంట్, ఒక వ్యత్యాసంగా వాళ్ళిద్దరి జీవితాలు మనం చూస్తాం. ధర్మశాస్త్రోపదేశకుడి యొక్క ఆలోచనకు, సమరయ స్త్రీ యొక్క ఆలోచనకు చాలా డిఫరెంట్ అనేది ఉంది. అక్కడ ధర్మశాస్త్రోపదేశకుడిని ప్రేమించిన దేవుడు ఇక్కడ సమరయ స్త్రీని కూడా ప్రేమించాడు. చివరికి నిన్ను, నన్ను, మళ్ళందరినీ కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, కృపాకరుణం కలిగిన దేవుడు. అది మొదటి పాయింట్లో స్పష్టంగా 5 విషయాలు నేర్చుకున్నా. దేవునికి ఏ విధమైనటువంటి అభ్యంతరం, ఏ విధమైనటువంటి భయం, ఏ విధమైనటువంటి ఇది లేదు దేవునికి. అందుకనే సమరయ స్త్రీతో మాట్లాడేటప్పుడు శిష్యులు తిరిగి వచ్చి ఆశ్చర్యపడ్డారంట. ఆశ్చర్యపడ్డారు. అంతసేపు మాట్లాడుతూ ఉంటే యూతుల యొక్క నిష్ఠాగరిష్ఠులు ఏంటంటే అంతసేపు మాట్లాడకూడదు, వాళ్ళ నిష్ఠ అది. అంతసేపు మాట్లాడకూడదు ఒక స్త్రీతో, అంతసేపు అక్కడ కూర్చొని మాట్లాడటం ఏంటి, వాళ్ళైతే అలా చేయరు. కానీ ఈయనైతే మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడే ఆ దృశ్యాన్ని చూసి వీళ్ళు ఎప్పుడో ఆహారం కొనడానికి వెళ్ళారు, తిరిగి వచ్చేంత వరకు కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. శిష్యులు అంటే వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. శిష్యులు ఆశ్చర్యపడ్డారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అద్భుతమైన దేవుడు. కాబట్టి మనకి జీవితంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని అర్థం చేసుకొని, గ్రహించి, సమరయ స్త్రీ వలె మన ఆరాధనలో నూతనమైనటువంటి విధానంలో మనం ఆరాధించాలి, కొంతమందిని ఆరాధనలోనికి నడిపించాలి. ఇది కదా దేవుడు మన దగ్గర కోరుకునేది, ఇది కదా దేవుడు మన దగ్గర ఆయన ఇష్టపడేది. కాబట్టి మనకి జీవితాల్లో ఈ మాటలు గుర్తుపెట్టుకుందాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఆరాధన అంటే ఇక్కడికి వచ్చినప్పుడే మొదలయ్యేది కాదు, ఆదివారం మాత్రమే మొదలయ్యేది కాదు. మన జీవితంలో, అనుదిన జీవితంలో, కుటుంబంలో, సంఘంలో, సమాజంలో, ఎక్కడైనా ఎప్పుడైనా దేవుని ఆరాధిస్తూనే ఉండొచ్చు. ఇది ఆరాధికుని యొక్క జీవితం. కాబట్టి ఈ మాటలు మన మనసులో ఉంచుకొని మనం ఆరాధన చేద్దాం. నూతనమైనటువంటి విధానాల్లో ఆరాధనలకు ముందుకెళ్దాం. ఆధ్యాత్మికమైనటువంటి ఆనందాన్ని పొందుకుందాం. దేవుడి మాటలు దీవించుగా ప్రార్థన చేసుకుందాం.